నమస్కారం సెటు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఓకే అండి. కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? గెలుస్తాడు. మరి అవినీతి కుంభకోణాలు లేకుండా బీజేపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? ఆయనకు అవినీతి అవసరం లేదు, అందుకోసం ఆయన చేయనివాడు కాబట్టి ఆయననే వస్తాడు మళ్ళీ. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో ప్రస్తుతము అంటే చాలా బాగుంది. ఈ ఎంపీ ఎలక్షన్లో మాత్రం బీజేపీ వస్తుంది అని నా అభిప్రాయం. కేంద్రంలో మోడీ గారు ఉండాలని కోరుకుంటారు అందరు. ఆయన పాలన చూసినాం కదా 10 సంవత్సరాల నుంచి. రిమార్క్ లేకుండా చాలా బ్రహ్మాండమైన పరిపాలన ఉంది. ఇప్పుడు రామ మందిరం నిర్మాణం ఆయన హామీ ఇచ్చిండు, 5 సంవత్సరాలు నిర్మిస్తాడు. ఇంత అల్లరి లేకుండా బ్రహ్మాండమైన రామ మందిరం కట్టిండు. అది ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ ప్రజలు కోరుకుంటున్న కళ నెరవేరింది. ప్రపంచంలోనే అతి గొప్ప రామ మందిరాన్ని నిర్మించిండు. దాన్ని నేను చూసి వచ్చిన, ఎక్కడ లేని విధంగా ఉన్నది, ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. మన శ్రీరాముని కీర్తి దేశంలో ఇంకా ప్రతి నోట ప్రతి ఇంట శ్రీరాముని మన విదేశీయులు కూడా వచ్చి రామ మందిరాన్ని దర్శించుకుంటారు. అంటే అది ఎంతో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నది కాబట్టి అందరు వచ్చి చూస్తుర్రు. ఇటువంటి మన భారతదేశానికి గర్వకారణమైన మందిరం అది. ఇట్లా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతుంది అతను చేసినాయి. ఇంత ఊర్లలో ప్రతి వాళ్ళకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారము ఎన్నో విధాలా అందిస్తుర్రు. పల్లెటూరులో రోడ్లు కానీ హైవే రోడ్లు కానీ అన్నీ ఇప్పుడు ఇంత బాగున్నాయంటే అన్ని కేంద్రం నుంచి వచ్చిన నిధులే. అంతేకాకుండా ఇప్పుడు ఎరువులు రైతులకు సకాలంలో అందించడమే కాకుండా సబ్సిడీ రేటుకు ఇస్తుర్రు. ఇప్పుడు ఎలాంటి బ్లాక్ మార్కెట్ చేయడానికి వీలు లేకుండా ఉంది. అంతేకాకుండా 3 సార్లు రైతులకు పిఎం కిసాన్ యోజన కింద డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకు చాలా హెల్ప్ అవుతున్నాయి. అన్ని విధాల అతన్ని మించిన నాయకుడు లేడు. ఈసారి కూడా తప్పకుండా అతనే గెలుస్తాడు. సుమారు 400 పైచిలకు సీట్లు వస్తాయి. 400 పైననే వస్తాయి కానీ ఒకటి కూడా తగ్గదు. అతన్ని మించిన నాయకుడు లేడు, రాడు. ఇంతలా ఖచ్చితంగా అతనే గెలుస్తాడు. ఆ పిఎంకు సాటి మరో పిఎం లేడు, అతనే పిఎం. ఆయన ఇంకా చాలా రోజులు ఆరోగ్యంగా ఉండి దేశానికి చాలా సేవ చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.